మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. మమ అనే శబ్దం నుంచి ఈ యొక్క ప్రారంభమైంది సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని ఈ యొక్క పద నిర్వచనం. మమ అనగా నా యొక్క అని అర్థం అన్నమాట. ఉపాత్త దురితక్షయ ద్వారా అంటే నాచే ఆర్జించబడిన పాపములు అనగా మనము కాయము చేతను, వాక్కు చేతను, మనస్సు చేతను అనేక విధాలుగా పాపాలను ఆర్జించుకోవడం అంటే ఏదన్నమాట. అయితే ఆర్జించుకున్న పాపాలని కూడా పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం కోసము, ఆ పాపాలు క్షయము కావాలని అన్నాం కదా, దురితక్షయ అన్నాం కదా, పాపములు క్షయించడం కోసము అంటే వెళ్ళిపోవడం కోసము, పరమేశ్వరుని యొక్క ప్రీతి కోసము అని ఇక్కడ ప్రారంభించాము ఈ మొదటి ప్రారంభంలో. అది నీకు అర్థమైంది కదా. తర్వాత చెప్పండి. శుభే శోభన ముహూర్తే. శుభే శోభనే ముహూర్తే, శుభమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ ముహూర్త సమయంలో అని అర్థం. అంటే మనం సంకల్పం చెబుతున్నప్పుడు ఆ అర్చనకు వచ్చిన సమయంలో, అర్చన కాదు ఇంకా అంతేకాకుండా వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశ సమయంలో మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థానాన్ని, ఆ పరిస్థితులను, అక్కడ సందర్భాన్ని చెబుతున్నప్పుడు అవన్నీ కూడా మంగళము, శుభము, సమయము అన్నీ చెబుతూ వస్తున్నాం అన్నమాట. అంటే శుభే శోభనే ముహూర్తే, శుభమైన మంగళకరమైన ఈ సమయంలో అని అర్థం. తర్వాత చెప్పినా. శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే. ఇక్కడ శ్రీ మహావిష్ణోరాజ్ఞయ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో అన్నమాట. రాజ్ఞయ అంటే ఆజ్ఞతో, ప్రవర్తమానస్య ప్రస్తుత కాలం, నడుస్తున్నటువంటి ప్రస్తుత కాలము అని అర్థం. ప్రవర్తమానస్య అన్నమాట. అద్య బ్రహ్మణః, అద్య అంటే ఇప్పటి యొక్క, అంటే నడుస్తున్నటువంటి బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థము అంటే బ్రహ్మదేవుని యొక్క సగభాగం పూర్తయి వారి యొక్క జీవితకాలంలో, ఆయుష్యులో, వారి యొక్క పదవి కాలంలో రెండవ పరార్థంలో మనం ఉన్నాము అని అర్థం అన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః. ఈ బ్రహ్మణః అనే పదం అన్నప్పుడు బ్రహ్మ సంబంధమైన పదం. కొన్నిసార్లు బ్రాహ్మణః అనే పదం వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి సుమా. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే.